ఈరోజు బీపీకి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్న బీపీ తగ్గట్లేదా? టాబ్లెట్స్ వాడుతున్నారు అయినా కూడా మీకు బీపీ తగ్గట్లేదా? సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుందాము. ఇవి కూర్చొని చేసుకోవచ్చు, నిల్చొని చేసుకోవచ్చు, అది మీ కంఫర్ట్. ఈవెన్ కుర్చీలో కూర్చొని అయినా కూడా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజెస్. బీపీ తగ్గడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. టాబ్లెట్స్తో పాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా సింపుల్గా చేసుకున్నారు అంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు షుగరు బీపీ అనేది కామన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. దీనికి మీకు అందరికీ ఒక చిన్న సలహా కూడా ఇస్తాను. కనీసం 5 minutes మీకు నవ్వు వచ్చినా రాకపోయినా, ఏంటి మీకు నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వడం నేర్చుకోండి. నవ్వు 4 విధాల చేటు అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నవ్వు మన 40 రోగాలకు మందు నవ్వడం అనేది. రోజు ప్రతి నిమిషం ప్రతిరోజు ఒక్క 5 minutes మీకోసం నవ్వు వచ్చినా రాకపోయినా గట్టిగా నవ్వడానికి ట్రై చేయండి. నవ్వితే మనలో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి చాలా యాక్టివ్ అవుతాము. బీపీ తగ్గడానికి చాలా 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 యూజ్ అవుతుంది. అసలు కోపమే తెచ్చుకోకపోతే బీపీ రాదు, కానీ అది మన వల్ల కాదు కదా. మన హెల్త్ ఎంత ఇబ్బంది పడినా కానీ మనం ఏం చేయలేము కదా. కొన్నిటికి సొల్యూషన్స్ ఉండవు. దానికోసం సింపుల్గా మనం కూర్చొని చేసే కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్, కూర్చొని చేసేటివి. ఓకే, ఇలా కూర్చొని ఫస్ట్ కొద్దిసేపు వాక్ చేయాలి. ఇంకా వాకింగ్ అనేది ఇంక చెప్పడం ఎందుకులే అని నేను చేయట్లేదు, కానీ అది లాస్ట్లో చెప్తాను. వాకింగ్ కూడా ఎలా చేయాలి ఏంటి అని. కొద్దిసేపు వాక్ చేస్తూ ఇటు అటు వాక్ చేసి తర్వాత ఇలా కూర్చొని కొద్దిసేపు మన హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మన భుజాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఇలా అంటే మన టెన్షన్ మొత్తం వదిలిపెట్టేయడం. గాలి బాగా పీల్చి పూర్తిగా వదిలేయాలి. ఇలా ఇలా మనం 10 times అంటే 10 into 3 సెట్లు చేసుకోగలిగితే చాలు. నేను మీకు ఇప్పుడు 10 times చేసి చూపించాను. దీన్ని మీరు 3 times చేసుకుంటే మీకు బీపీ తగ్గడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇవి చేశాక కూడా మీరు చేయడానికి కూడా ఒకసారి మీ డాక్టర్ని అడిగి చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే డాక్టర్ సలహా తీసుకొని కంపల్సరీ చేయండి. మందులైతే ఆపకండి, మందులు తీసుకుంటూనే ఇవన్నీ చేయండి. అలాగే మెల్లిగా చేతులు ఇలా ఇవన్నీ పైకి స్లోగా హ్యాండ్స్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అన్నిటికంటే బెస్ట్ అయింది ఏంటో తెలుసా? ఇంకొకటి, మనం పడుకొని కాళ్ళు గోడ కానించి, ఇది అన్ని రకాల వాటికి, నడుం నొప్పికి యూజ్ అవుతుంది, బీపీ తగ్గడానికి, షుగర్ తగ్గడానికి, అన్నిటికీ యూజ్ అవుతుంది. బీపీ ఎలా తగ్గుతుంది అంటారా? మన కాళ్ళు గోడకు పెట్టినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా స్లో అవుతూ డౌన్ అవుతుంది. అప్పుడు నెమ్మదిగా మనం రిలాక్స్ అయిపోతాం. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది అంటే ఆ బీపీ అనేది తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. సింపుల్గా మన కాళ్ళను ఎక్కడైనా సరే, ఒక సోఫాకు కానీ లేదా గోడకు కానీ ఆనించి కొద్దిసేపు అలా ఇలా మన కాళ్ళు ఇలా గోడకు ఆనించారు. ఇలా మన కాళ్ళను ఇలా గోడకు ఆనించి కొంతసేపు ఇలా ప్రశాంతంగా మెడిటేషన్ లాగా రిలాక్స్. మనకి ఇంత ఓపిక ఉంటే కోపం ఎందుకు వస్తుంది చెప్పండి కదా? మనకు ఓపిక లేకనే కోపం వస్తుంది. కోపం వస్తేనే ఆ తర్వాత బీపీ అన్నీ రైజ్ అవుతాయి. అంటే కోపం వల్లనే కాదు, మనం తినే ఫుడ్లో కూడా తేడా. ఇలా ప్రశాంతంగా పడుకోండి.
ఇది ఎవరైనా చేయొచ్చు. మెల్లిగా స్లోగా ఏది చేసినా బీపీ, షుగరు, హార్ట్ పేషెంట్లు వాళ్ళంతా ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏ ఆసనం చేసినా చాలా స్లోగా చేయాలి. ప్లస్ మీ డాక్టర్ని అయితే కంపల్సరీ సంప్రదించాక చేయండి. మీ డాక్టర్ని సంప్రదించండి. మీరు చేయొచ్చినా చేయకూడదా అని మీ డాక్టర్ చెప్పేస్తారు కదా. హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అనుకో, ఎవరైనా చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూ ఉంది అంటే డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాక చేయండి. ఇలా స్లోగా చాలా రిలీఫ్గా అవుతుంది. బాడీ ఎంత తేలిక అవుతుంది. ట్రై చేయండి ఒకసారి ఇంట్లో మీరు టీవీ చూసి ఇలా ఎంత టైం అయినా ఉండొచ్చు, మన ఇష్టం. మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఇలా చేసి పడుకుంటే నిద్ర అలాగే వచ్చేస్తుంది. ఇలా చేసి పడుకుంటే నిద్ర అలాగే వచ్చేస్తుంది. చాలామంది నిద్ర రావట్లేదని తర్వాత లేచి కూర్చొని మెల్లిగా నెక్ ఇలా సైడ్కి ఇలా చాలా స్లోగా, చాలా అంటే చాలా స్లోగా సైడ్కి ఇలా 2 3 4 గాలి పీలుస్తూ ఒక సైడు, గాలి వదిలేస్తూ ఇంకొక సైడ్. గాలి పీల్చడం వదలడం అనేది కామన్గా చేయాలి. ఇలా గాలి పీల్చుకోవాలి, ఇలా గాలి వదిలేసేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా స్లోగా చేసుకోవాలి. ఇలా కూర్చొని మనం ఇప్పుడు గోడకు వేసాం కదా, తర్వాత ముందుకి ఇలా కిందికి పైకి స్లోగా. ఎంత స్లో అంటే మనలో ఉన్న కోపము అంతా తగ్గడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా స్లోగా 10 టైమ్స్ స్లోగా. అప్ డౌన్, అప్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా చేసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఇట్లా ముద్ర పెట్టుకొని కూర్చొని ధ్యానంలాగా గాలి పీల్చడం వదలడం తప్ప ఏమీ ఆలోచించకూడదు. మీరు ఎంత టైం ఉండగలిగితే అంత టైం ఇలా ధ్యానంలో కూర్చుంటే మనకు ఉన్న కోపము, బీపీ తగ్గడానికి చాలా 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 అవకాశం ఉంది. అంటే మైండ్ అంతా రిలాక్స్ అయిందనుకో, మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. అప్పుడు మనకు ఆ ప్రెషర్ అంతా తగ్గిపోతుంది. ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుణ్ణి కానీ, లేదా మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా, అది గుర్తు చేసుకోండి. అలా అని ఏదో కూర్చొని ఎవరో గొడవ పడి ఉంటారు, అది గుర్తు చేసుకోకండి. హ్యాపీగా దేవుడికి వెళ్ళి పూజ చేసింది, దేవుడి పాదాల దగ్గర దండం పెట్టుకునింది, ఇలా ఊహించుకొని మీరు ప్రశాంతంగా దేంట్లో అయితే ప్రశాంతత పొందుతారో అది ఊహించుకొని అలా కొద్దిసేపు కూర్చోండి. లేదా ఏ ఆలోచన లేకుండా అయినా కూర్చోండి. అంతా రిలాక్స్ అయిపోతుంది, చాలా కూల్గా అయిపోతారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక 2-3 ఎక్సర్సైజెస్ చేద్దాము. సేతుబంధాసనం అంటారు కదా, బ్రిడ్జ్ ఫోర్స్. బ్రిడ్జ్ ఇలా కూర్చొని ఇలా పడుకొని మన 2 హ్యాండ్స్తో 2 కాళ్ళ పాదాలు ఇలా పట్టుకోవాలి. ఇలా కనిపిస్తుందా కదా, ఇలా ఇది స్లోగా చేయాలి, చాలా స్లోగా. గాలి పీల్చుతూ పైకి, గాలి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ కిందికి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ కిందికి, గాలి
గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ కిందికి. తర్వాత ప్రశాంతంగా కూల్గా ఇలా. ఆ తర్వాత లేచి ఇలా కూర్చొని బాలాసన్, చిన్నపిల్లలాగా మనం, చిన్నపిల్లలు అమ్మ బొజ్జలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు కదా, అప్పుడు ఆ విధంగా ఇది ప్రశాంతమైన ఆసనం. దీన్ని బాలాసన్ అంటారు. ఇలా కూర్చొని ఇలా మన కాళ్ళ దగ్గరికి మన చేతులు పెట్టుకొని ఇలా ముందుకి. అలాగే ఇలా ఎంత కూల్గా పడుకుంటే అంత. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, చాలా స్లోగా. చాలా స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ ఇలాగే ఇటు సైడ్కి, మళ్ళీ ఇటు సైడ్. ఇలా లేచి కూర్చోవాలి. కూర్చొని అనులోమ విలోమ, నాడీ శోధన ప్రాణాయామం అంటారు కదా, అది చేయాలి. ఇది మాత్రం చాలా స్లోగా చేయాలి. స్లోగా చేస్తే మనలో ఉన్న ఏదైనా స్ట్రెస్, టెన్షన్ మొత్తం ఆ స్లోనెస్లో వెళ్ళిపోవాలి. అంటే వేళ్ళు ఇలా పెట్టుకొని, ఈ 2 వేళ్ళు ఇలా, ఈ బొటన్ వేళ్ళు ఇలా పెట్టి ఇలా ఈ ముక్కుతో గాలి పీల్చాలి, ఈ ముక్కుతో గాలి వదిలేయాలి. స్లోగా గాలి పీల్చాలి, గాలి వదిలేయాలి. మళ్ళీ స్లోగా పీల్చాలి, వదిలేయాలి, పీల్చాలి, వదిలేయాలి. ఈ ముక్కుతో గాలి పీల్చుకొని ఈ ముక్కుతో వదిలేయాలి. మళ్ళీ ఇదే ముక్కుతో గాలి పీల్చుకోవాలి, ఇటు సైడ్ ముక్కుతో వదిలేయాలి. అనులోమ విలోమ. ఈ ప్రాణాయామం చేసుకున్నామంటే మనలో ఉన్న నాడులు మొత్తం యాక్టివ్ అవుతాయి, మనకున్న టెన్షన్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. కాకపోతే చాలా స్లోగా చేయాలి, చాలా స్లోగా చేయాలి. ఎంత స్లో అంటే అంత స్లోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ వీటితో పాటు ట్యాబ్లెట్లు కూడా కంపల్సరీ వాడి డైలీ మీకు వీలైనంత వరకు జస్ట్ ఒక్క 5 minutes అయినా నవ్వడానికి ట్రై చేయండి. నవ్వడానికి ఏదో ఒకటి సంథింగ్. ఇప్పుడు అనుకో అలా క్లాప్స్ కొడుతూ, లేదా హే హోయ్ హాయ్ హాయ్ అంటూ అలా ఏదో ఒకటి అంటూ జస్ట్ స్మైల్. మీ బాడీలో నుంచి ఉన్న టెన్షన్ మొత్తం బయటికి వెళ్ళిపోతే అప్పుడు మీ బాడీ అంతా కూల్ అయ్యి మీరు హ్యాపీగా ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత జస్ట్ కొద్దిసేపు రిలాక్స్, శవాసనం ఇది వేస్తూ, ఇది నైట్ పడుకునే ముందు కూడా వేసేసి పడుకోవచ్చు, హ్యాపీగా నిద్రపోతాము. ఇది వేసేటప్పుడు కొన్ని పాటించాలి. ఎలా అంటే చెప్తా ఉంటాను. ఇలా పడుకొని మన చేతులు కాళ్ళు అసలు డీలా వేసేయాలి, అట్లా పక్కకి సైడ్కి వేసేసి మన కాలి గోరి దగ్గర నుంచి మన బాడీని మనం అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. కాలి గోరి దగ్గర నుంచి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ, నేను చాలా హెల్తీగా ఉన్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నేను చాలా బాగున్నా, నాకు చాలా ఆనందంగా ఉంది, నాకేం తక్కువ లేదు, నేను చాలా హ్యాపీ అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మన బాడీని చూసుకుంటూ రావాలి. వచ్చి అలాగే కూల్గా కొద్దిసేపు ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు. చాలా ప్రశాంతంగా.
దేని గురించి ఆలోచించకండి, కేవలం మీ బాడీని అబ్జర్వ్ చేసుకోండి. ఐ యామ్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా, నాకేమీ ఇబ్బంది లేదు, నేను చాలా యాక్టివ్, నేను ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉంటా అని మీ బాడీకి మీరు చెప్పుకోండి. తర్వాత మెల్లిగా ఒక సైడ్, ఏదో ఒక సైడ్కి ఇలా తిరిగి లేయండి. మామూలుగా అయితే పడుకునే ముందు చేస్తే ఇంట్లో అలాగే పడుకొని నిద్రపోవచ్చు. పడుకునే ముందు చేశారంటే అలాగే పడుకొని నిద్రపోవచ్చు. లేదా ఏదైనా బిజీ వర్క్ ఉన్నప్పుడు ఇంకా లేచి కొంతసేపు ఇలా అనుకొని ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయగలిగితే చాలా హ్యాపీగా ఉంటారు. మనస్ఫూర్తిగా చేయాలి, తెలుసా? మనస్ఫూర్తిగా సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేయాలి, బాలాసనం వేయాలి, సేతుబంధాసనం, బ్రిడ్జ్ ఫోజ్ ఐడియా ఉందా? బ్రిడ్జ్ ఫోజ్ ఇప్పుడు చెప్పాను కదా, బ్రిడ్జ్ ఫోజ్, శవాసనం, అదే అమృతాసనం, అనులోమ విలోమ, ఈ 5 చాలు. ఈ 5 చేసుకొని దానికి ముందు సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్పాను కదా, ఆ ఎక్సర్సైజెస్ చేసుకొని మీ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మింగుతూ సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. సంతోషం అనేది ఎక్కడా దొరకదు. మీరు మీ ఇంట్లో మీ అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. మీలో ఉన్న ఆ సంతోషం అనేది మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది కదా. మనం ఎవరితో అయినా మాట్లాడినా కానీ హ్యాపీనెస్, వాళ్ళకు హ్యాపీనెస్ రావాలి, మనకు హ్యాపీనెస్ రావాలి. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటాయి. అలా అని ఎవరి చెడును ఎత్తి చూపించకూడదు. మీరు చెప్పాలనుకుంటే దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు, అంతేగాని 10 మందిలో చెప్పకూడదు. చాలా హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన సహాయం వాళ్ళకు చేయండి. ఇప్పుడు నేను మీకు చేసేది ఓన్లీ మాట సాయం మాత్రమే కదా. ఈ మాట సాయమే ఇంకొంతమందికి ప్రాణాలకి మంచి చేస్తుంది. మీ వల్ల అయినంత వరకు ఇతరులకు షేర్ చేయండి. మీరందరూ కూడా యోగా చేయండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంతకు మించి మీకు ఏం చెప్పాలా అని నాకే అర్థం కావట్లేదు. ప్రతిరోజు యోగా చేయండి అని డబ్బా కొడుతున్నానా అనుకుంటున్నాను. పొద్దున ఒకసారి లేదా సాయంత్రం ఒకసారి, కంపల్సరీ డైలీ 2 times. ఈ సింపులే కదా. మీ బీపీ, మీ ట్యాబ్లెట్ ఎలాగో వేసుకుంటున్నారు, అలా 21 days చేయండి. మీ బాడీ మీకే అప్పుడే అర్థమవుతుంది. ఆ తర్వాత మీరే కంటిన్యూగా చేసుకుంటారు. అంటే 21 days చేసి ఆపేయాలా అని కాదు, ఆపకండి. ఆ తర్వాత లైఫ్ లాంగ్ మీరు ఇలాగే చేసుకుంటూ ఉంటారు. మీ బీపీ కానీ ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ తగ్గడానికి చాలా యూజ్ అవుతాయి. సింపులే మనం చేసేది. ఆ తర్వాత కొంచెం హెవీగా చెప్తూ వెళ్తాను, చేసుకుందాము, సరేనా? మీరు మాత్రం మాత్రలు వదిలిపెట్టకండి. మీకు డాక్టర్ కన్నా ట్యాబ్లెట్స్ ఇస్తే ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఉండకండి. ట్యాబ్లెట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ని అడిగి యోగా చేయండి. డాక్టర్ని అడిగిన తర్వాతే యోగా చేయండి. కంపల్సరీ మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే యోగా చేయండి. ఎందుకంటే మేము యోగా ట్రైనర్సే, కానీ మీరు ఎలా ఉంది మీ హెల్త్ పొజిషన్ మాకు తెలియదు కదా. ఒకవేళ మీ హెల్త్ పొజిషన్ ఎలా ఉందో మాకు తెలిస్తే మేము దాని గురించి చెప్పగలుగుతాం. అదే మీ డాక్టర్కి అయితే మీ హెల్త్ గురించి తెలుసు కదా, కాబట్టి వాళ్ళు మీకు మంచి సలహా ఇస్తారు. ఆ సలహాను ఆచరించుకొని, ఇది చూసే చేయమనట్లేదు, ఏదైనా సరే మీరు చేసి హెల్తీగా ఉంటే అంతే చాలు కదా. మేము చెప్పిందే వినాలని కాదు, మీ డాక్టర్ దగ్గర కూడా సలహా తీసుకొని చేయండి. హెల్తీగా హ్యాపీగా ఉండండి, సరేనా? మీ హెల్త్ చాలా ముఖ్యం. జీవితంలో మనం హెల్తీగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. హెల్తే లేకపోతే ఏమీ చేయలేం. నీకు ఎంత వెల్త్ ఉన్నా హెల్త్ లేకపోతే ఏమీ చేయలేం కదా. బీపీ ట్యాబ్లెట్లతో పాటు అనులోమ విలోమ, శవాసన, అమృతాసనం అంటున్నా, ఇది ప్రతిరోజు వేసుకోవడానికి ట్రై చేయండి. వేయాలి, కంపల్సరీ వేయాలి. నడవాలి, కొద్ది దూరమైనా కనీసం నడవాలి. నడిచేటప్పుడు కూడా హెవీగా ఏదో పరిగెట్టకండి. స్లోగా, నెమ్మదిగా, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ వాక్ చేయండి. ఊరికేనే హడావిడి పడిపోకండి,
శవాసనం ధ్యానం చేసిన వల్ల నెమ్మదిగా మన బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వెంటనే ఎంత హై బీపీలో ఉన్నా కానీ శవాసనం ధ్యానం, ఈ ధ్యానంలో కూర్చొని మనం ప్రశాంతంగా దేవుడిని, ఏ దేవుడు నీకు ఏది ఇష్టమైన దాన్ని, నీకు చాలా ఇష్టమైన ఫుడ్ అయినా పర్వాలేదు, దేవుడైనా పర్వాలేదు, మీ అమ్మా నాన్న అయినా పర్వాలేదు, మీ పిల్లలైనా పర్వాలేదు, వాళ్ళు ఇష్టమైన వ్యక్తుల్ని ఊహించుకోండి. కష్టమైన వాళ్ళని కాదు, ఇష్టమైన వాళ్ళని ఊహించుకుంటే అప్పుడు కళ్ళలో ఆ వెలుగు వస్తుంది కదా, అది మన ఫేస్లో ఆ స్మైలు అన్నీ అప్పుడు కనిపిస్తాయి మనకు. కోపంగా ఉండే వాళ్ళంటే ఇంకా కోపం వచ్చేస్తుంది కదా, అందుకంటున్నా నేను. అనులోమ విలోమ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా చేయండి. కాళ్ళు పైకి పెట్టి చేస్తాం కదా, గుండెకు రక్తం సరఫరా అవుతుంది, అప్పుడు మనకు కూల్నెస్ ఎక్కువ కూల్ అవుతాము. ఇవన్నీ తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు బాగుండితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, బాయ్ 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 బాయ్.